మీద నమ్మకం ఉందంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఈ విషయానికి వచ్చేసరికి సో విఠల్ గారు, కూటమి ప్రభుత్వానికి బ్యాక్ స్టెప్ అనుకోవాలా సిట్ని టెంపరీగా ఆపడం ద్వారా, నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా? సురేష్ గారు నమస్కారం అండి. మీకు ఛానల్లో ఉన్న పెద్దలకు, అదే విధంగా మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రజానీకానికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వివాదం 2-3 విషయాల మీద ఆధారపడి నడుస్తున్నది. అందులో భాగంగా గతంలో మనం ఇదే విషయం మీద మనం డిబేట్ చేశాం. ఆ రోజున కోటేశ్వరరావు గారు ముందుగానే చెప్పారు, దీనివల్ల రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది, కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని కోటేశ్వరరావు గారు చెప్పారు. అదేవిధంగా ఆ రోజునే నేను కూడా చెప్పాను. ఏం చెప్పానంటే, నెయ్యిని ల్యాబుకు పంపించడం కాదు, లడ్డుని ల్యాబుకు పంపించాలా. ఈ రోజున ఏదైతే లడ్డులో కల్తీ జరిగింది అనేటువంటి ప్రచారం జరుగుతున్నదో, ఎక్కడా కూడా లడ్డుని పరిశీలించి లడ్డుని ల్యాబుకు పంపించిన దాఖలాలు లేవు. కేవలం నెయ్యినే పరీక్షించారు, నెయ్యిలో కల్తీలు ఉన్నాయని ఒక రిపోర్టు ద్వారా. కాకపోతే ఆ యొక్క బాధ, గత ప్రభుత్వం చేసినటువంటి తిరుమల తిరుపతిని నాశనం చేసినటువంటి విధానం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారికి బాధ కలిగి, ఆ ఆవేదన ఆవేశంలో ఒకవేళ ముందుగానే ఆయన ప్రకటిస్తే ప్రకటించుండొచ్చేమో, కానీ వాస్తవాల జోలికి వెళ్తే మాత్రం ఈరోజు జరుగుతున్నటువంటి దీంట్లో నెయ్యిని పరీక్షించారు తప్ప లడ్డుని పరీక్షించలా. కాబట్టి లడ్డూలో కల్తీ జరిగింది అనే దాన్ని మనం ఎవ్వరం కూడా నిర్ధారించలేం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు ఇందాక ప్రస్తావించినట్లుగా ఏ ఒక్క లారీ అయినా, నెయ్యి లారీ లోపల ఈ యొక్క కైంకర్యాలకి వెళ్ళాలి అంటే ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 3 అంచెల పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల్లో ఓకే అనుకుంటేనే లోపలికి పంపిస్తారు, అనుమానం వస్తే బయటికి పంపిస్తారు. ఇక్కడ మనం చిన్న విషయం గమనించాలి. ఏదైతే వాళ్ళకి ప్రాథమికంగా అనుమానం వచ్చి వెనక్కి పంపించిన లారీలు ఏవైతే ఉన్నాయో, ఆ లారీల్లో నెయ్యిని ఎన్డీడీకి పంపించి అక్కడే, అంటే వీళ్ళే తీర్మానం చేసి అనుమానం వచ్చిన నెయ్యే వాళ్ళైనా సరే పరీక్ష చేశారు. కానీ వీళ్ళు అవి కాక లోపలికి పంపించిన లారీల యొక్క వ్యవస్థ ఎక్కడా ప్రస్తావన లేదు. అంటే ఆ లారీల్లో ఉన్న నెయ్యి దేవస్థానానికి వచ్చింది, దేవస్థానంలో కావాల్సిన కైంకర్యాలకు ఉపయోగించారు, లడ్డూలు తయారు చేశారు, లేదా మిగతా కార్యక్రమాలకు కూడా వాటిని వాడుకున్నారు. అంటే అదేవిధంగా ఇదేమీ ర్యాండమ్ గా చేసేటువంటి టెస్టులు కాదు. ప్రతి లారీలోనూ శాంపిల్ తీసుకొని చెక్ చేస్తారు. ఏ లారీకి ఆ లారీ ఓకే అనుకుంటేనే లోపలికి అనుమతిస్తారు, లేకపోతే వెనక్కి పంపిస్తారు. ఇందుకు నిదర్శనం మనం గమనించినట్లయితే వీరందరూ చెబుతున్న విధానం ప్రకారంగా గతంలో కూడా అనేక లారీలు ఇటువంటి కల్తీ అనుమానం వచ్చి వెనక్కి పంపించిన సందర్భాల్ని వాళ్ళు కూడా కోట్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా రొటీన్ గా జరిగేటువంటి కార్యక్రమం. ఇక్కడ జరిగినటువంటి వ్యవస్థలో ఒకే ఒక్క పొరపాటు ఏంటంటే, 1 జూలై నెలలో ల్యాబుకు పంపించి టెస్ట్ చేసి రిపోర్ట్ వచ్చిన దాన్ని సెప్టెంబర్ దాకా ఎందుకు ఆపుకున్నట్లు ఫస్ట్ పాయింట్. అంటే ఒకవేళ విచారణ జరిపి నిజాలు నిగ్గుదేల్చిన తర్వాత ప్రకటన చేద్దాం అనుకున్నట్లయితేనేమో మరి దానికి విచారణకు ఆదేశించాల ప్రభుత్వం, కేవలం తన దగ్గర పెట్టుకొని కూర్చుంది. అట్లా అని పోనీ విచారణ లేదు ప్రకటన చేస్తారా అంటేనేమో అప్పుడు చేయకుండా, అంటే ఇదే విధం భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, తొందరపడి ఏ యొక్క ప్రకటన చేసినా అనే భావంతో అధికార యంత్రాంగం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని ఆపటానికి ప్రయత్నం చేశారు. కానీ మీరు చెప్పినట్టుగా అది ఆపటానికి ప్రయత్నం చేసి మిగతా కావాల్సిన ప్రక్షాళన కార్యక్రమాలు అయితే చేపట్టారు. దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా నడుస్తూనే ఉన్నది.
ఇక్కడ అన్నిటికీ మూలంగా వచ్చేటప్పటికే మీరు ఇంకొక పాయింట్ ఏమడిగారయ్యా అంటే సిట్టు సిట్టు కావాలా లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావాలా అంటే ఈ రోజున ఎవరు వచ్చినప్పటికీ పరీక్ష చేయటానికి ఇందాక మీరు అన్నట్టుగానే నిన్నటి లడ్డు ఇవాళ లేదు, నిన్నటి నెయ్యి లారీ ఇవాళ లేదు. ఇవాల్టి లారీ ఇవాల్టి లడ్డే ఇవాళ ఉంటుంది తప్ప నిన్నటివి లేవు. కాబట్టి ఎవరు ఏం చేసినా డాక్యుమెంట్స్ ఆధారంగానే మళ్ళీ దీని మీద విచారణ జరపాలి. ఈ విచారణ జరిపే క్రమంలో ఆ ఉన్న డాక్యుమెంట్లని ఫాలో అవుతూ ఇక్కడ సిట్ చేసినా అక్కడి నుంచి విఠల్ గారు లడ్డూలు అంటే పాస్ట్ గతంలో ఉన్నాయి అంటే లేదు నిన్న మొన్నటి ఉండవు. కానీ కోటేశ్వర గారు అన్నట్లు అలాగే మనం చాలా చోట్ల చదివాం, ప్రతి లారీ ఒక్క నెయ్యే కాదు ప్రతి ఇంగ్రీడియంట్ కి సంబంధించిన శాంపిల్స్ తీసుకొని ఉంటాయి. నాకు తెలిసి స్టోరేజ్ కూడా ఉంటుందేమో, పాత శాంపిల్స్ కూడా ఉండే అవకాశం ఉందేమో, అది కొద్దిగా కన్ఫర్మ్ చేసుకోవాలి. కానీ ప్రతి ఇంగ్రీడియంట్కి సంబంధించిన శాంపిల్ అయితే తీసుకోవాల్సిందే. ఆ శాంపిల్ తీసుకునే దానికి కూడా ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సందర్భం వచ్చింది కాబట్టి ఒక్కొక్క ట్యాంకర్లో 3 కంపార్ట్మెంట్లు ఉంటాయట. ఒక్కొక్క కంపార్ట్మెంట్ నుంచి 100 ml చొప్పున తీసుకొని ఆ 3 100 ml కలిపి మిక్స్ చేసి దాని నుంచి తీసిన శాంపిల్ని టెస్టింగ్ చేయటం అనేది ఒక ప్రాసెస్. కాబట్టి అలాగే దీంట్లో అవకతవకలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి అలా చెప్పారంటే అంటే కొల్యూడ్ అయిపోతే వడ్డించేవాడు మనవాడు అన్నట్టుగా టెండర్ మనం ఎందుకు ఇచ్చామో తెలుసు, వాడు మనకు అమ్మాయిలు ఇచ్చేసాడు, వాడు దొరకకుండా చూడాల్సిన అవసరం ఉంది. కానీ టెస్టింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి. డాక్యుమెంట్లో టెస్ట్ అంతా కూడా పాజిటివ్గా బాగానే ఉందని చెప్పాలి. అవి చెప్పాలంటే ఏం చేయాలంటే ఒక కంపార్ట్మెంట్ నుంచే తీసుకుంటాం, మిగిలిన 2 కంపార్ట్మెంట్లో క్వాలిటీ లేనటువంటి ఇదే క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ లేనటువంటి నెయ్యి ఉండటం, వాడికి ఏ కంపార్ట్మెంట్లో ఉందో తెలుసు కాబట్టి శాంపిల్ తీసేవాడు మంచి అంటే కల్తీ లేనటువంటి కంపార్ట్మెంట్ నుంచి మాత్రం శాంపిల్ తీసి పంపించేయటం. అలాగే యాలకులు మినిమం 8 mm ఉండాలట యాజ్ పర్ నామ్స్. ఒక బస్తాలో పైన మాత్రమే 8 mm కొన్ని నుంచి కిందంతా కూడా తక్కువ సైజు నాసి రకం 4 mm 3 mm ఉన్నాయి. వీడి శాంపిల్ ఎక్కడి నుంచి తీసుకుంటాడు? పైనుంచి తీసుకొని ఇస్తాడు. ఎందుకంటే కాంట్రాక్ట్ మనమే కదా ఇచ్చింది, తక్కువ అంటే నేను అనేది ఒకవేళ కొల్యూడైతే అవకతవకలు జరిగే అవటానికి అవకాశం ఉండే పద్ధతులు ఇవి అని చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన భాషలో ఇవాళ ఉన్న అధికారులు కూడా కొల్లూరు కాదంతానికి ఎక్కడ నిదర్శనాలు ఏం లేవు కదా. అందువలన నేననేది గత ప్రభుత్వము సర్వనాశనం చేసింది, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దోచుకు తిన్నారు, ఆ విషయం మనందరికీ తెలుసు. నేననేది నా ఉద్దేశం ఏంటంటే అధికారులు కొల్లూదయ్యి ఈ యొక్క పరీక్షల్ని మాయ చేసి ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించి అన్ని పర్ఫెక్ట్ అని చెప్పిన సర్టిఫికెట్ ఇచ్చి పంపించే వ్యవస్థ ఏ రోజైనా ఉంటుంది సార్. ఎందుకనంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళెవరు అక్కడికి వచ్చి కూర్చొని ఇవన్నీ పరీక్షలు చేసి పంపించరు. ఎవరైనా అక్కడ స్థానికంగా ఉన్న అధికారుల మీద ఆధారపడి అధికారుల ద్వారా సర్టిఫై అయినటువంటి వ్యవస్థనే కొనసాగిస్తారు. కాబట్టి మీరన్నట్టు అధికారే కక్కుర్తి పెడితే అంటే ఏదో సామెత ఉంది, ఆవే చేను వేసింది అన్నట్లు, కంచె చేను వేసింది అన్నట్లు మీరు వాళ్ళే చేశారు అనే దానికి వచ్చేటప్పటికే దానికి అసలు ఇంకా మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ కూడా అవకాశం లేదు. కాకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ లేదా ఈ కమిటీలు కానీ వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, వీళ్ళు చేస్తున్న అకృత్యాలు, వీటిని భరించలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా కూడా చూసినటువంటి చంద్రబాబు గారు ఆ యొక్క ఆవేశంలో అంటే వీటిని ఎత్తగొత్త అరికట్టాలా, వెంటనే ముందు దాన్ని నిగ్గుదేల్చి దాన్ని నిలవరించాలి అనే భావంలో ఆయన ఒకవేళ తొందరపడి స్టేట్మెంట్ ఇస్తే ఇచ్చారేమో తప్ప అందులో ఎక్కడా కూడా తప్పు లేదు. కారణం ఏంటంటే ప్రజలకు తెలియజెప్పాలి, కానీ తెలియజెప్పే విధానంలో మార్పు ఏంటంటే దీని మీద పరీక్ష చేసి ఇప్పుడు వేసిన సిట్టునే ముందుగా సిట్టును వేసి సిట్టు ద్వారా మొత్తం కూడా ఎంక్వైరీ చేసి దోషులెవరో తేలిన తరువాతనే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అనౌన్స్ చేసి ఉన్నట్లయితే ఈ రోజున
ఆయనకు కానీ కూటమికి కానీ ఈ యొక్క చిన్న అపవాదు కూడా వచ్చిండేది కాదు. ఏది ఏమైనప్పటికీ గతంలో ఎంత ఘోరాలు జరిగినాయి అనే దాన్ని ఇవాళ మీరు తేల్చలేరు. కారణం ఏంటంటే గతంలోది ఏది కూడా వీళ్ళ దగ్గర ఉండదు. గతంది గతః. అయితే ఇవాళ మనం నిక్కచ్చిగా చేస్తున్నామనే దానికోసమైనా సరే మనం నిజాయితీగా నిగ్గు తేల్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి ముందుగా నేను చెప్పుకొచ్చేది, మా దాంట్లో అటువంటిది కలవట్లేదు అనేది కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ ఏర్పడ్డది. ఎందుకని అంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది. ఇదేదో ఒక వ్యక్తికో లేకపోతే ఒక ఇండస్ట్రీ వచ్చింది, ఆ ఇండస్ట్రీలో ఏదన్నా తప్పు జరిగితే దాని వరకే పరిమితం, లేదా ఇంకొక ప్రాజెక్ట్ లో ఏదైనా తప్పు జరిగితే అది అంతవరకే పరిమితం. కానీ ఈ విషయం వచ్చేటప్పటికే కేవలం నమ్మకం, కేవలం విశ్వాసం, భక్తుల యొక్క విశ్వాసాన్ని ఈ రోజున దెబ్బకొట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీన్ని ఏదో విధంగా కంట్రోల్ చేసి దీన్ని నిలవరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అదేవిధంగా నేను నా పర్సనల్ గా నేను అనుకోవటం ఏంటంటే ఏమీ జరగదు. నేను 90% రేపొద్దు నేను అనుకోవటం కూడా సుప్రీంకోర్టు కూడా సిట్ ద్వారానే ఎంక్వైరీ చేయించి దీంట్లో ఉన్నటువంటి నిజానిజాలని తేల్చి బహిర్గతం చేస్తారనేది కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే, చూద్దాం సార్ అంతవరకు. ఎందుకంటే దీంట్లో ఒకవేళ ఇంకా కొద్దిగా లోతుగా పోతే ఒకవేళ నిజంగా ఏదన్నా లోపం జరిగినా అది మరుగున పడిపోతుంది తప్ప ఇక బయట బహిర్గతం అయ్యే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. విఠల్ గారు ఇప్పుడు ఒక నిమిషం విఠల్ గారు, ఇప్పుడు విఠల్ గారు సుప్రీంకోర్టు అడిగింది మిమ్మల్ని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు లక్కీగా అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు, డబుల్ ఇంజన్ సర్కారు. కాబట్టి మా ఆధ్వర్యం నుండి సిబిఐని వెయ్యము అని అంటే మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్టు అంటే మీరు. కాబట్టి మార్కెట్ లో ఉన్నటువంటి అపవాదిని ఒక నిమిషం సార్, అదే సార్ నేనేమంటానంటే, సరే మార్కెట్ లో ఒక అపవాదం ఉంది కదా, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఉంది కాబట్టి ఎవరైనా అనొచ్చు. ఐ మీన్ ఇట్ ఈస్ టు ప్రూవ్ దట్ యువర్ నాట్ ద ప్యారిట్ ఇన్ ఎకేజన్ అంటే. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేనేమంటానంటే ఖచ్చితంగా రేపు 3వ తారీఖు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం అని చెప్పేసి చెప్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ బాధ్యత నుంచి లేదంటే కనుక ఆ భారం ఎందుకు అని అనుకునే దానిలో భాగంగానే మరి ఏమన్నా టెంపరీగా ఆపిందని తెలియదు. సరే చూద్దాం. యాక్చువల్గా ఒకసారి మాకైతే పర్సనల్గా మాకు సిట్టింగ్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జితో కానీ చేపిస్తే బెటర్ అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. అంటే న్యూట్రల్ పర్సన్స్కి లేదంటే కనుక భక్తులకి వీళ్ళకి అప్పుడు సరైనటువంటి అవుట్కమ్ వస్తుందని చెప్పేసి. సరే ఈ మిగిలిన అంశాలు వేరే, కానీ టీటీడీ ఇలాంటి విషయాల్లో మాత్రం దర్యాప్తు సంస్థలన్నీ కూడా నిబద్ధతతోనే పనిచేస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కూడా భక్తులే కదా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు వచ్చినప్పుడు కూడా స్పెషల్ దర్శనాలే కదా ఇచ్చేది. వాళ్ళు కూడా అదే లడ్డూలు తినుంటారు గత 5 సంవత్సరాల్లో. ఈ జడ్జిలందరూ వస్తుంటారు కాబట్టి ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు భోజనాలు చేసి ఉంటారు వీళ్ళు. ఏంటి రోజు విఐపి దర్శనాలు ఉంటాయి. ఆ విఐపి దర్శనాల్లో మనం జడ్జిలు చూస్తుంటాం, చీఫ్ జస్టిస్ చూస్తుంటాం, హైకోర్టు సుప్రీంకోర్టు వస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి కొంత అవగాహన ఉండే ఉంటుంది. టేస్టులు కానీ లేకపోతే ఏమన్నా పాత టేస్టులకి ఈ టేస్టులకి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నా ఉద్దేశం ఈ రోజున సిట్టు దర్యాప్తుని ఆపారు అంటే కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సిట్టు కాకుండా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ద్వారానో సిబిఐ ద్వారానో ఎంక్వైరీ జరగాలనే దాని మీదనే ఆయన కూడా ఆలోచన చేసి ఉండొచ్చు. కారణం ఏమంటే ఇవాళ కాదే రేపైనా సిట్టు దర్యాప్తు అయితే ఆయన మీద అపవాదం వచ్చే అవకాశం ఉంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వం లేకపోతే సిట్టింగ్ జడ్జి లేదు రిటైర్డ్ జడ్జి ద్వారానో జరిగితే ఆ అపవాదు నుంచి కూడా బయటపడొచ్చు. కాబట్టి మేబీ అంటే ఇవాళ సిట్టును ఆపారు కాబట్టి ఈ యొక్క సందేహం కలగటం. విఠల్ గారు ఒక్క నిమిషం, ఒకవేళ వైసీపీ వాళ్ళకి నెగిటివ్ గా వస్తే అప్పుడు కూడా అపవాదు పడాల్సిందే మీరు. ఎందుకంటే సిబిఐ అంటే కూటమి కదా, కాబట్టి మీకు అనుకూలంగా వచ్చిందని చెప్పేసి అంటారు. కాబట్టి అపవాదు తప్పదు. అందు గురించి నేను అన్నది ఏంటంటే సింగిల్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జి కానీ ఒకటే మార్గం. ఒక్క నిమిషం,
వరలక్ష్మి గారు, మీరు ఇందాక ఏదో చెప్పాలనుకున్నారు, మీరు ఆ పాయింట్ ఏమైనా యాడ్ చేస్తే మనం నెక్స్ట్ మూవ్ అవుదాం. సార్ యాక్చువల్ గా అంటే విఠల్ సార్ చెప్తున్నారు ఇది ఇలా చేసి ఉండొచ్చేమో, ఇలా చేయకపోయి ఉండొచ్చేమోను అని అంటే, సార్ ఎవరు కూడా ఈ రోజు అంత పెద్ద తిరుపతి దేవస్థానం ప్రాశిస్తాన్ని ఎవరు కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా చేయాలనుకోరు. దట్టు ఇవాళది కాదు, మన సంప్రదాయాలు ఇవన్నీ కూడాను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమైనా చిన్న వ్యక్తి కాదు. మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక చెప్పారు చూడండి, ఇదేదో రాజకీయంగా చేస్తున్నది అనుకో, లేకపోతే ఏదో హడావిడిగా దీన్ని ఏదో హైప్ తెచ్చుకునేసి ఏదో మనం బ్రతుకు జీవుడాన్ని బయటకు తెచ్చుకోవాల్సినంత నెసిటీ కూడా ఇక్కడ లేదండి. సార్ నేను దాని గురించి నేను అనట్లేదు, నేను చెప్తున్నాను ఇది తిరుమల రాజకీయంగా దీన్ని హైప్ చేసుకోవాలనే అభిప్రాయం అనే మాట నేను అలా మీరు అనేది నేను చెప్పట్లేదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను సార్. మీరేదో చెప్పారని నేను అనట్లేదు. మీరేమంటున్నారంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పుండకపోవచ్చేమో, ఇలా చేసి ఉండకపోవచ్చేమో అంటే, ఇది యాక్చువల్ గా మీరు ఇందాక సురేష్ గారు నేను మీతో అగ్రీ అవుతున్నానండి. ఇది చిన్న ఇష్యూ కాదు. ఒక మాట మనం బయట చెప్పాలంటే చాలా సార్లు 1కి 4 సార్లు ఆలోచించుకొని ఇది చెయ్యాలి. సో ఇది ఆఖరాకి దీన్ని కూడా వదలలేదు, ఇలా పొల్యూట్ అయిపోతుంది, పొల్యూట్ దీన్ని కూడా వదలలేదు ఆ 5 years లో అనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సో దానికి వీళ్ళెవరో గుమ్మడికాయ దొంగలు ఎవరైనా భుజాలతో ఉడుకొని వచ్చి ఇదంతా ఇది జరిగింది కాబట్టి ఇవాళ మనం ప్రతి ఒక్కరు ఉంటున్నాం. అదే దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం అంటే అప్పుడు కూడా అంటారండి, చంద్రబాబు నాయుడు గారు పెద్దరికం ఏమైంది, ఇంత హడావిడిగా ఎందుకు బయట పెట్టారు, అది అలా బయట పెట్టకుండా ఉండాల్సింది కదా, ఇదేదో మాట్లాడి ఉండేవాళ్ళు కదా, అది అలా మరుగున పడిపోయిండేది. మనకి 5 సంవత్సరాల మొత్తం వాళ్ళ గవర్నమెంట్ లో ఎలా ఉంది, ఏ వ్యవస్థలు ఎలా అయిపోయాయి, దానికోసం మనం ఏం చెయ్యాలా అనే దాని విషయంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కానీ ఎప్పటికి కూడా పర్సనల్ అజెండా కోసమో లేకుంటే ఆయనకి ఏదో దానికోసమో దీనికోసమో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలా చెయ్యరు. ఒకసారి ఇది పెద్దలు గుర్తించుకోవాలని చెప్తున్నాను. ఓకే వరలక్ష్మి గారు. కోటేశ్వర గారు, మనం యాప్సాక్ మూవ్ అయ్యే ముందు దీన్ని మీరు ఒకసారి ఈ పొలిటిసైజ్ చేయడం అనేది ఆ వ్యాఖ్య చేయటం తప్పేం కాదు, యాక్చువల్గా కరెక్టే అది. కానీ ఇంతకుముందు ఎవరు చేయలేదా? నేను ఇందాక అన్నాను, మనం చూసాము మొన్న జనరల్ ఎలక్షన్స్ అప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఏకంగా రాముడి అంశాన్ని ప్రచార సభల్లో వాడేశారు ఆయన. మరి అప్పుడు మరి న్యాయస్థానాలు ఎందుకని సుమోటోలుగా తీసుకోవు నాకు అర్థం కాదు. ఎలక్షన్ కమిషన్ మాత్రం జస్ట్ నోటీసులు ఇచ్చేసి వదిలేస్తుంది. ఆ నోటీసులు 4 గీసుకోవడానికి కూడా పనికిరావని అందరికీ తెలుసు. అందులోని ప్రధానమంత్రికి ఇచ్చే నోటీసులు, నోటీసులు ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఫర్దర్గా కోర్ట్స్ దాన్ని ఎందుకని తమ పరివిలోకి తీసుకోవు? సుమోటోగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి కదా. మరి ఇలాంటప్పుడు మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు శాంక్టిటీ ఎలా ఉంటుంది ఈ సందర్భాల్లో? భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా శ్రీరామచంద్రుని ఎక్కడా వాడుకోలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ రోల్ ఎక్కడా ప్రదర్శించలా. ఒక్క నిమిషం యాక్చువల్ సైదా గారు మాట్లాడాలి. ఇండి కూటమి గనక అధికారంలోకి వస్తే మళ్ళీ రామ్లల్లా గుడిలో నుంచి టెంట్లోకి వస్తాడు అని ఒక జనరల్ ఎలక్షన్స్ మీటింగ్ లో మాట్లాడటం అనేది రాజకీయాలకు వాడుకోవటం కాదా దేవుణ్ణి? నిన్న సుప్రీంకోర్టు మాట్లాడింది అదే. బుల్డోజర్లతో కూల్చివేస్తారని చెప్పారండి. ఇండియా కూటమి గెలిస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో నేను అనేది అదే. అంత క్లియర్ గా ఉన్నప్పుడు 2027 వరకు ప్రభుత్వం ఉంటది. నరేంద్ర మోడీ గారికి ఆ కామన్ సెన్స్ లేదా చెప్పేటప్పుడు? నేను అందుకనే అంటున్నాను సార్, ఈ కోర్టులకి మరి అప్పుడు ఏమైంది అంటున్నారు? ఈ దేవుణ్ణి కనీసం రాజకీయాల్లోకి రాగొద్దని నిన్న చేసినటువంటి వ్యాఖ్య గతంలో ఎవరు చేయలేదా? ఇప్పుడు కావాలని చేసినట్లుగా ఎలా కనపడుతోంది? డైరెక్ట్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన దానికి కోటేశ్వర ఎందుకని ఇప్పుడు ఒక సందర్భం కాదు, అనేక సందర్భాల్లో ఎన్నికల సందర్భంగా వెళ్లి రామాలయంలో సాష్టాంగ ప్రమాణం పడి దాన్ని బహిరంగంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి ఆ ఫోటోలన్నింటినీ కూడా ప్రధానమంత్రి మీడియాకు అప్పగించారు. అది తెలియదా? అది జనానికి తెలియదా? అది ప్రభావితం చేయడం కాదా? రాజకీయాలకు వాడుకోవడం కాదా అది? అందుకని మనం చూసే కళ్ళను బట్టి మనకు అభిమానం ఉంటే మనకేది తప్పుగా కనిపించదు.
ఇప్పుడు ఇవాళ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో పబ్లిక్ కోసం చెప్పింది కాదు, ఎమ్మెల్యేల కోసం చెప్పింది, అది బహిరంగ. ఎమ్మెల్యేల కోసం చెప్పినా గానీ, ఎవరికి చెప్పినా గానీ అల్టిమేట్ గా రిజల్ట్ ఏంటి? ఒకవేళ ఎమ్మెల్యేల కోసం చెప్తే మాత్రం అది బయటికి రాదా? అది చంద్రబాబు నాయుడు గారికి లీక్ వీరుడు ఆయన పెద్ద లీక్ వీరుడు. అటువంటి లీక్ వీరుడు ఏ విధంగా వ్యవహరిస్తారో అనేక సందర్భాల్లో చూసాం. రెండోది, అన్నింటికంటే ముఖ్యం, ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే మరి ఆ సిట్ను అప్పుడే ఎందుకు వేయలేదు? ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే సిట్ వేసి దాన్ని నిర్ధారించి మంత్రివర్గంలో చర్చించి, లేకపోతే ఎమ్మెల్యేలకు చెప్పి ఇవన్నీ చేయాలి. ఇవేమీ చేయకుండా ఏదో మా ఎమ్మెల్యేలకు చెప్పుకున్నాం అన్నట్టుగా ఇవాళ చెప్పుకుంటే కుదరదు. ఒకవేళ అదే చెప్పాలి కదా. వైవి సుబ్బారెడ్డి గారు సవాల్ చేసినప్పుడు బహిరంగంగా ఇది నేను ఎక్కడ బహిరంగంగా చెప్పలేదు అని చెప్పకుండా మళ్ళీ ఆ ఎన్డీడీపీ నివేదికని ఆ తెలుగుదేశం పార్టీ ద్వారా ఓన్లీ ప్రభుత్వం రిలీజ్ చేస్తే అది వేరు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీడీపీ నివేదికని ఇప్పించి అక్కడ కామెంట్స్ చేస్తారు. ఈ రాజకీయం ఎవరికి తెలియదండి? చంద్రబాబు నాయుడు గారి రాజకీయం అందరికీ తెలుసు. అందుకని డెఫినెట్ గా దీనిలో ఒక రాజకీయం ఉంది. అది ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, లేకపోతే ఇంకా తొందర ఏముంది, ఇవన్నీ తెలుసు, అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ రాజకీయం అనేటువంటిది డెఫినెట్ గా ఇందులో జరిగింది. ఏమి జరగకుండానే, ఏమి లేకుండానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా కామెంట్ చేయరు. రెండోది, ఇందాక జడ్జిగా ఉన్న ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి లాయర్ గా పనిచేశారు అని అంటున్నారు. అది మరి సైదా గారు ఆ మాట ఎందుకన్నారో నాకైతే తెలీదు. ఇప్పుడు అదే లాయర్లు ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఈ సిద్ధార్థ లూత్రా అనేటువంటి ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి లాయర్ గా పనిచేశాడు. అదే అమరావతి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించారు. అందుకని లాయర్లని జడ్జిలుగా, వాళ్ళ తర్వాత జడ్జిలుగా ప్రమోషన్ పొందొచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కానీ అవన్నీ ఏదో ప్రభావితం చూపించాయి అన్నట్టుగా మనం ఒకవేళ అభిప్రాయం కనుక చేసేట్లయితే అది కోర్టు దగ్గరికి వస్తుంది. కోర్టు న్యాయమూర్తులకి దురుద్దేశాన్ని ఆపాదించినట్టు కూడా వస్తుంది. అందుకని మనం చేసేటువంటి కామెంట్స్ అటువంటి వాటి పోవద్దు అనేది నేను సందర్భంగా చెప్తున్నాను. ఇంకోటి చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో గాని ఇప్పుడు గాని నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అని నేను నిర్ధారణగా చెప్పలేదు. జరిగిందని చెప్పలేదు, జరగలేదని కూడా చెప్పలేదు. ఎందుకంటే నేనుగా చెప్పాల్సింది. కానీ ఎన్డీడీబీ నివేదిక ప్రకారం అది జరిగింది అని అంటే కోర్టులో రుజువు చేయడానికి దానికి శాంటిటీ ఉండదు. ఎందుకంటే అదే కేవెట్స్ వేసింది. అందుకనే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. అది తప్పు అని మాత్రమే చెప్పాను. నేను ఇప్పటికే అదే చెప్తాను. ఆఫ్ కోర్స్ కోర్టు కూడా అదే అబ్జర్వ్ చేస్తుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. కింగ్ కర్తవ్యం. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో చంద్రబాబు అంతర్మదనం. ఈ వ్యవహారంలో బాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని భావన బలంగా ప్రజల్లోకి. నష్ట నివారణలో భాగంగా సుప్రీంకోర్టును తప్పుపట్టేలా పురంధరేశ్వరి వ్యాఖ్యలు. గత 5 ఏళ్లలో దేవాలయాల్లో జరిగిన ఘటనలపై దీక్ష చేస్తున్నానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందే పాచిక వికటించిందని, తప్పు మీద తప్పు చేశామని టీడీపీ సీనియర్లో ఆందోళన. ఆ నెయ్యి అసలు వాడనే లేదని ముందు నుంచి చెబుతున్నా సీఎం పట్టించుకోలేదని సన్నిహితుల వద్ద టీటీడీ ఈవో ఆవేదన. తనతోను కూడా అబద్ధాలు చెప్పించారంటూ నిర్వేదమైనట టీటీడీ ఈవో శ్యామలారావు గారు. అసలు ఆ నెయ్యి వాడలేదురా నాయన అని నేను మొత్తుకుంటున్నా కానీ ముఖ్యమంత్రి గారు వినలేదు. ఆయన అబద్ధం చెప్పింది కాక నాతోను కూడా అబద్ధం చెప్పించే ప్రయత్నం చేశారు అని ఆయనకి దగ్గర వ్యక్తుల దగ్గర నిర్వేదం వ్యక్తం చేసిండట.
ఇది మొత్తానికి కథాటం తిరిగింది. కింగ్ కర్తవ్యం ఏం చేయాలనో తెలియని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మంత్రులు కానీ ఎవరు నోరిప్పట్లే. ఎప్పుడైతే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందో 30వ తారీఖు రోజు, మళ్ళీ రేపు ఉంది సుప్రీంకోర్టులో, ఇక చివాట్లు పెట్టిన తర్వాత దాని గురించి పల్లెత్తు మాట మాట్లాడట్లా అటు తెలుగుదేశం పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ఇటు తెలుగుదేశం పార్టీని మోసే పత్రికలు కానీ ఒక్క మాట కూడా రాయట్లా, మాట్లాడట్లా టీవీలలో. ఎందుకంటే బండారం బయటపడది అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అసలు లేని కల్తీని, లేని అపచారాన్ని, జరగని అపచారాన్ని ప్రచారం చేసి ఒక రకంగా హిందూ విశ్వాసాలపైన దాడి చేసిండా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయం కోసం అనేది ఇలా హిందువులు మాట్లాడుకుంటున్నారు. ఇందులో మొత్తం ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, తలంటింది చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అన్నది ముఖ్యమంత్రి అట్లా చేస్తాడు ప్రచారం అని చెప్పి. దాని తర్వాత ఆయన మాట్లాడలేదు, వాళ్ళ పార్టీ మాట్లాడలేదు. కానీ బీజేపీ, జనసేన నుంచి మాట్లాడుతున్నాయి. మరిది మౌనంగా ఉంటే వదిన స్పందించింది నిన్న. పురంధరేశ్వరి గారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ. ఆమె ఏమంటది, సుప్రీంకోర్టు జడ్జీలు ఎట్లా అంటారు మా ముఖ్యమంత్రిని, చంద్రబాబు నాయుడు గారిని, మా మరిదిని అంటుంది ఆమె. అంటే ముఖ్యమంత్రి అయితే ఏమన్నా కొమ్ములు ఉంటాయా? సుప్రీంకోర్టు చట్టం ముందు, లా ముందు ముఖ్యమంత్రి అయినా, సామాన్య సిటిజన్ అయినా చట్టం ముందు అందరూ సమానం అనేది